రైట్ ఫౌండేషన్ అనేటటువంటి అంశాన్ని గురించి సరి అయిన పునాది అనే అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దయచేసి గమనించండి ప్రియులారా, సరి అయిన పునాది అనే ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. కొంతమంది పునాది బాగుండదు. మీకు పిల్లలు చదివేటప్పుడు వాళ్ళకి చిన్న వయసులో ప్రాపర్ ఫౌండేషన్ లేకపోతే వాళ్ళ చదువు ముందుకు వెళ్ళడం అనేది జరగదు. సరి అయిన పునాది లేకపోతే ఒక ఇల్లు కట్టబడదు. అలాగే సరి అయిన ఫౌండేషన్ లేకపోతే మనము మన యొక్క చదువు అనుకున్నంత బాగుగా ముందుకు సాగదు. ఇది ముందుకు సాగాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ ఫౌండేషన్. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఫౌండేషన్ పడాలి. మీరు పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫౌండేషన్ వేద్దామని అంటే అది అయ్యే పని కాదు. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం అనేది తల్లిదండ్రులు చిన్నప్పుడు చేయాల్సింది. అది ఇఫ్ యూ మిస్ దట్ ఆపర్చునిటీ వి మిస్ దట్ ఫర్ ఎవర్. చిన్నప్పుడు పునాది వేయలేదంటే ఇంకా మనకి ఇక ఫైనల్గా ఇక అన్నిటికీ వాళ్ళకి పునాది వేయలేము. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళకి ఈ ఎథిక్స్ నేర్పించాలన్నా ఒక నీతి, నియమం, పద్ధతి, ఒక క్రమం, కట్టు, మర్యాద ఇవన్నీ నేర్పించడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి వాటిని నేర్పించుకుంటూ రావాలి. సరే, ఇప్పుడు ఇవన్నీ లోక సంబంధమైనటువంటి పునాదుల గురించి చెప్తూ వచ్చాను. విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా, సంఘములో ఉన్నటువంటి మనం కూడా వీ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ఫౌండేషన్. బికాస్ ఆఫ్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ లెగసీ ఫౌండేషన్ కోర్స్. ఈ ఫౌండేషన్ కోర్సులో ప్రతి విశ్వాసి కూడా ఈ కోర్సు ద్వారా ప్రయాణం చేయాలి. అయితే ఇది ఇలాగూ ప్రయాణం చేయాలి అని నేను కోరుతున్నాను. మరి ప్రజలు చూస్తేనేమో అందుబాటులో లేరు. ఒకవైపున కొంతమందికి ఏమో స్కూల్స్ అని, కాలేజెస్ అని, ఉద్యోగం అని, వ్యాపారం అని, కొంతమందికి ఏమో వాళ్ళ చేతి వృత్తుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి అందుబాటులో లేనటువంటి వాళ్ళకి కనీసం ప్రార్థన చేసుకోవడం కూడా రానిటువంటి వాళ్ళు ఈరోజు కోకొల్లలుగా సంఘాల్లో ఉన్నారు. నేను ఎవరైనా ప్రార్థన చేయమని పొరపాటున అడిగితే మీరే చేయండి పాస్టర్ గారు అని అంటున్నారు. అంటే వాళ్ళకి ప్రార్థన కూడా చేయటం రానటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కనీసం నీ లైఫ్లో ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా అని అడిగితే నేను ఎప్పుడు చెప్పలేదు అని అంటారు. వాయ్, ఎందుకు చెప్పలేదు నువ్వు సాక్ష్యం అంటే, నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు భయం, నా కాళ్ళు వణుకుతాయి, నా నోట్లోంచి మాటలు రావు, ఇలాంటివన్నీ కూడా సాకులు చెప్తారు. దేవుని బిడ్డలారా, నిజమే, అది అంత ఈజీ కాదు. కానీ నీకు అది అలవాటు ఉండాలి. అది నీకు అలవర్చుకోవాలి. అలవాటుగా చెప్పడం కాదు, దాన్ని నీవు అలవర్చుకుని మాట్లాడాలి. ఇవన్నీ కూడా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నా. అందుకనే ఇలాంటి కోర్సెస్ పాస్టర్స్కి, విశ్వాసులకి అనేక ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మనము కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కోర్సులన్నీ ఎందుకంటే నీ జీవితమునకు ఉన్నటువంటి దిశ నిర్దేశాన్ని తెలియచేయటం కోసం, మన జీవితాన్ని ఒక ఉన్నతమైన ప్రమాణాలతో, విలువలతో ముందుకు తీసుకుని వెళ్ళడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. అవర్ చర్చ్ ఈజ్ ఎ టీచింగ్ చర్చ్. మన చర్చ్ ఏంటంటే బోధించే, ఉపదేశించే సంఘం. జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ థింగ్, వన్ పాయింట్ టుడే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమండి, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు నేను చదువుతా. 1 Corinthians chapter 3 verses from 10 to 15. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు.
ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దాన్ని నీ తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. అందరు కూడా ఈ మాట చెప్దాం. నిజమైన పునాది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజమైన వాస్తవమైన పునాది. ఈ పునాదిని గూర్చి ఇప్పుడే మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వినండి, నేను ఎలా పునాదేశానంటే నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. నేను ఎలా పునాదేశాను? నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఓకే, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎవరికి నచ్చినట్టు అటు కడుతున్నారు. అందరు మేస్త్రులు ఒకరా కడతారా? ఒకడు మట్టపు గుండు చూసి ఖచ్చితంగా దాని ప్రకారంగా కట్టేవాళ్ళు ఉన్నారు. మట్టపు గుండు చూడకుండా వాడికి నచ్చినట్టు వంకర టింకరగా కట్టుకుంటూ పోయేవాళ్ళు కొంతమంది. అయితే వంకర టింకరగా కట్టినా కానీ పోనీలే కట్టాడు కదా అనుకుని ఉంచుకునేవాళ్ళు కొంతమంది. వంకర కడితే కుదరదని కూల్చేసేవాళ్ళు మరి కొంతమంది. ఈరోజు ఏ విధం చేతనైనా మనం ఎలా కట్టాలంటే వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ప్రాపర్లీ. చూడండి దేవుని బిడ్డలారా, నేనేమన్నానంటే వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ప్రాపర్లీ. వీ నీడ్ టు యూజ్ ద ప్లమ్ లైన్. అందరూ చెప్పండి, ఏం లైన్ వాడాలి? వీ నీడ్ టు యూజ్ ద ప్లమ్ లైన్. ద ప్లమ్ లైన్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద ప్లమ్ లైన్? ఈజ్ చూడండి ఇప్పుడు ఇది, దిస్ ఈజ్ ద ప్లమ్ లైన్. దీని ప్రకారంగా కట్టుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకోకూడదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్టుకోకూడదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకోకూడదు. ఏం చేయాలంటే ఇదిగో వాక్యానితో సరి చూసుకుని కట్టుకోవాలి. మన జీవితం అనేది ఎలా ఉండాలి? వాక్యానికి అనుగుణంగా, వాక్యాన్ని పోలి మన జీవితంలో మనల్ని మనము కట్టుకొనవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉన్నది. ఎక్కడ కట్టుకుందాం? పునాది మీద. ఏ పునాది మీద? సరి అయిన పునాది మీద. ఎలా కట్టుకుందాం? సరి అయిన రీతిలో కట్టుకుందాం. 100 సంవత్సరాల బిల్డింగ్ కోసం మనం మహా కష్టపడి కడుతున్నాం కదా. యుగ యుగాలు ఉండేటటువంటి జీవితాన్ని ఎలా కట్టుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి. యుగ యుగాలు ఉండేటటువంటి జీవితం ఇది. ఇది కేవలం 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి పోయేది కాదనమాట. యుగ యుగాలు ఉండేటటువంటి జీవితం ఇది. మరి యుగ యుగాలు ఉండేటటువంటి ఈ జీవితాన్ని మనం కట్టుకోవడానికి మరి మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసా అండి? నిజమైన పునాది మీద మనం కట్టుకోవాలి. పౌలు గారు అంటున్నారు, పాల్ laid the foundation of the gospel in Corinth. ఈ పునాదిలో ఫస్ట్ యేసు సిలువలో సిలువ వేయబడెను. జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్. దిస్ ద ఫౌండేషన్. యేసు సిలువ వేయబడెను. నెంబర్ 2, యేసు సమాధి చేయబడెను. నెంబర్ 3, యేసు తిరిగి లేచెను. యేసు సిలువ వేయబడెను, యేసు సమాధి చేయబడెను. 3, యేసు తిరిగి లేచెను. ఈ 3 కూడా క్రైస్తవ విశ్వాసానికి పునాది. యేసు సిలువ వేయబడ్డాడు, ఎస్, నా కోసమే. యేసు సమాధి చేయబడ్డాడు, అవును. యేసు తిరిగి మరలా లేపబడ్డాడు. ఈ 3 లేకపోతే నో మినిస్ట్రీ, నో లైఫ్. ఇది సువార్త పునాది. ఈ సువార్త పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలి. చర్చ్ కెనాట్ స్టాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బిల్ట్ అపాన్ సంథింగ్ ఎల్స్. దాని మీద కట్టబడితే చర్చ్ నిలబడదు. యేసయ్య అన్నాడు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు మీద కాదు, ఇదిగో ఈ బండ. ఏ బండ? క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతాను. పేతురు అనే రాయిని వాడతాను. ఇందిర
అనేటటువంటి రాయిని వాడతాను. డేవిడ్ రాజ్ అనే రాయిని నేను వాడతాను. స్వరూప అనే రాయిని నేను వాడతాను. జాషువా అనే రాయిని నేను వాడతాను. అలాగే సూర్య అనే రాయిని నేను వాడతాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శశికళ అనే రాయిని వాడతాను. రాజశ్రీ అనే రాయిని నేను వాడతాను. సరోజ అనే రాయిని వాడతాను. ఎస్తేర్ అనే రాయిని వాడతాను. మేరీ అనే రాయిని వాడతాను. కోటిరత్నాలు అనే రాయిని వాడతాను. భాగ్య అనే రాయిని వాడతాను. నిర్మల అనే రాయిని వాడతాను. సుందరమ్మ అనే రాయిని వాడతాను. అరుణ్ అనే రాయిని వాడతాను. కావ్య అనే రాయిని వాడతాను. అపరంజిత అనే రాయిని వాడతాను. స్నేహ అనే రాయిని వాడతాను. లిడియా అనే రాయిని నేను వాడతాను. హెప్సిబా అనే రాయిని వాడతాను. ఫ్లోరెన్స్ అనే రాయిని వాడతాను. శ్యామల అనే రాయిని వాడతాను. నేను రకరకాలైన రాళ్ళు తీసుకొచ్చి ఏమండి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? జెస్సీ అనే రాయిని వాడతాను. ఒక్కొక్క అన్ని రాళ్ళు తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే రండి 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 మిమ్మల్ని అందరిని కూడా నా సంఘంగా నేను కడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక రాయి నల్లగా, ఒక రాయి తెల్లగా, ఒక రాయి పొట్టిగా, ఒక రాయి పొడువుగా, ఒక రాయి లావుగా, ఒక రాయి సన్నగా. నువ్వు నా చేతిలోకి వస్తే చాలు, చెక్కేవాడిని నేను. ఐఎమ్ ఏ బిల్డర్. నేనేం చేస్తానంటే ఇప్పుడు నువ్వు నా చేతిలోకి వచ్చావు. ఎస్, ఐ వాంట్ జస్ట్ చీసిల్ యూ. నేనేం చేస్తానంటే చెక్కుతా. ఆ తర్వాత ఏం చేస్తానంటే నిన్ను ప్రాపర్ ప్లేస్లో నేను ప్లేస్ చేస్తా. Hallelujah. God is the one. Vivian, He placed you at drums. Sometimes He placed you at sound or camera. So God placed you there. But be there. But He wants to chisel you when you're standing there. When you're doing something in the house of the Lord. ఎక్కడ దేవుడు నిన్ను పెడితే అక్కడ నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి సర్వీస్కి ఇంతమంది వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళు నేనేం చేయాలి అని అంటే దేవుడు అంటున్నాడు వాళ్ళకి పునాది వేయి, లే ద ఫౌండేషన్ అని చెప్పేసి దేవుడు అన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ దట్ యు ఆర్ లేయింగ్? సక్సెస్ మీద మన బ్రతుకును కట్టుకోకూడదు. స్టేటస్ మీద, స్థాయి అంతస్తు మీద మన జీవితాన్ని కట్టుకోకూడదు. అలాగే దేవునికి స్తోత్రం. ఈ లోకములో మన యొక్క పర్సనాలిటీ చూడండి. పర్సనాలిటీ ఇంటర్నల్ పర్సనాలిటీ కాదు, పర్సనాలిటీ వ్యక్తిత్వం కాదు, మన పర్సనాలిటీ. ఈయన బట్టి మనము బిల్డ్ చేయలేము. ట్రెడిషన్ వోంట్ ఎండ్యూర్. సక్సెస్, స్టేటస్, పర్సనాలిటీ, ట్రెడిషన్ వోంట్ ఎండ్యూర్. ఇవన్నీ కూడా నిలవవు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. క్రైస్ట్ ఈస్ నాట్ జస్ట్ స్టార్టింగ్ పాయింట్, బట్ హీ ఈస్ ద ఫౌండేషన్ దట్ సపోర్ట్స్ ఎవ్రీథింగ్. కేవలం క్రీస్తు మరణాన్ని గురించి చెప్పావు, సమాధిని గురించి చెప్పావు, పునరుద్ధానాన్ని గురించి చెప్పావు. పాస్టర్ గారు స్టార్టింగ్ బాగుంది అని చెప్పేసి నో 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 నో. హీ ఈస్ ద వన్ హూ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ద చర్చ్. ఆయనే ప్రారంభం, ఆయనే సమస్తం. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో క్రీస్తు శిలువ మరణం, సమాధి, పునరుద్ధానం, ఈ పునాది మీద, సువార్త అనే పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు అందరం కూడా కలిసి మెలిసి ఉండి మన జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి? కట్టుకోవాలి. వేరే వాళ్ళతో నేను కలవను అనే రాయితో దేవుడు ఏం చేస్తాడు? కలవను అనే దాన్ని కలిసేటట్టు చేస్తాడు. ఒక ఆమె ఏమందంటే వచ్చి వెళ్ళిపోతూ ఉండేది ఎప్పుడు కూడా. ఆ అమ్మే అనగానే వెళ్ళిపోతూ ఉండే, ఎవరు కూడా ప్రైజ్ ది లార్డ్ కూడా అనేది కాదు. ఆమెకు ఒకరోజు చాలా కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఇలా మీలాంటి సిస్టర్లు వెళ్ళి 10 మంది వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేశారు. అప్పుడు ఆమె ఏం చేయటం ప్రారంభించిందంటే ఆమె అనగా వెళ్ళిపోకుండా ఆమె 10 మందిని పరామర్శించడం స్టార్ట్ చేసింది. మనందరిలో కూడా క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ఆత్మీయ అనురాగం మనందరిలో ప్రవహించును కాక. మనందరం కూడా దేవుని మహిమార్థమై జీవించటానికి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు సరైన పునాది, వాస్తవమైన పునాది మన జీవితంలో వేసుకుని మనము ముందుకు సాగడానికి నిజమైన పునాది మీద మన బ్రతుకులను కట్టుకుందాం. దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించాలి. అందరం కలిసి మమేకమై దేవుని యొక్క చేతిలోకి వచ్చేసి మనందరిని దేవుడు కట్టి దేవుని మహిమార్థమై నిలబెట్టును కాక. దేవుడి మాటలు దీవించును కాక.